అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్స్గా కొంతమంది ఉండేవారు. వారిలో ప్రథముడు పేర్ని నాని. ఎందుకంటే జగన్ కోటరీలో లేదా సన్నిహిత వర్గాల లిస్టులో చేరాలి అంటే ప్రత్యర్థులపై దూషణల పర్వం బాగా కొనసాగించే వారికి మాత్రమే జగన్ 100కి 100 మార్కులు వేసేవారట. పైగా ఏ సామాజిక వర్గం నాయకుడిని టార్గెట్ చేయాలి అంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్లు వైసీపీ పార్టీలో రెడీగా ఉండేవి. అందులోనూ మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలు సవాళ్లను విసరడంలో పేర్ని నాని మంచి మార్కులు వేయించుకున్నారు జగన్ గారి దగ్గర. ఆ విషయంలో ముందుండేవారు కూడా. అలాంటి పేర్ని నాని ఇప్పుడు ఎక్కడా కనపడకపోగా నన్ను అరెస్ట్ చేస్తారా, కూటమి ప్రభుత్వం నన్నే ఎందుకు టార్గెట్ చేసింది అని సన్నిహిత వర్గాల దగ్గర బెత్తర చూపులు చూస్తూ వాపోతున్నాడట. మరి కర్మ సిద్ధాంతం, అందులోనూ దేవుడు చేసిన పాపాన్ని కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడేమో కానీ కర్మ మాత్రం నెవర్ బిలీవ్. అందుకే రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత మన మాజీ మంత్రి పేర్ని నాని అడ్డంగా దొరికిపోయినట్లే. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పేర్ని నాని కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ గారు కోర్టుకు తెలిపారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని ప్రమేయానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయని కూడా చెప్పుకుని వచ్చారు. సాధారణంగా ఎక్కడైనా ఉద్యోగికి యజమాని ఖాతా నుంచి వేతన సొమ్ములు వెళతాయి. కానీ బియ్యం మాయం కేసులో మాత్రం గోదాం మేనేజర్ ఖాతా నుంచి పేర్ని నానికి సొమ్ములు బదిలీ అయ్యాయని, అది రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి అమ్మిన సొమ్మేనని పోలీసుల విచారణలో తేలిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు మరి తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పటికీ పోలీసులకు తొందరపాటు చర్యలు వద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను కాస్త పొడిగించింది. ఏది ఏమైనా పేర్ని నాని మాత్రం నన్ను అరెస్ట్ చేస్తారా అనే భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఏది ఏమైనా నేను చేసింది తప్పే అని పశ్చాత్తాపడుతున్నారట. ఈ పశ్చాత్తాపం ముందే ఉండి ఉంటే, జగన్ మెప్పు విషయంలో ముందే జాగ్రత్త పడి ఉంటే చాలా బాగుండేది. కానీ మీరు గమనించారో లేదో, కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు కానీ తొందరపాటు చర్యలు కానీ చేయడం లేదు. సరైన సాక్ష్యాధారాలు పరిశీలించి సరైన విషయాలన్నీ బయటకు తీసి చట్టం పని చట్టం చేసుకుపోతుంది అనే విధంగా ముందుకు వెళుతున్నారు. మీరు గమనించారో లేదు, జగన్ విషయంలో వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం అయితే టార్గెట్ చేశారో, ఏ విషయాలను అయితే బయటకు తీసుకొస్తున్నారో ఆ విషయంలో మాకు ప్రమేయం లేదని చెప్పడం మానేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగించారు. ఒకనొక సందర్భంలో పేర్ని నాని చెప్పులు చూపించి పవన్ కళ్యాణ్ని ఒరే సన్నాసిన్నారు సన్నాసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఈ విషయాన్ని చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దూరం వెళ్ళిపోయాయి అంటే మన పరిధులు దాటేసేయా అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడు. కానీ దీన్ని ఇంకొకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మగోడిగా అప్పుడు నేను 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. విన్నారు కదా, దీన్నే కర్మ నెవర్ బిలీవ్. అయితే ఈ కేసు విషయంలో పేర్ని నాని ఆయన సతీమణి జయసుధ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని న్యాయ నిపుణులు అయితే అంటున్నారు. వైసీపీ హయాంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట గోదాములు నిర్మించి వాటిని పౌర సరఫరాల శాఖగా అద్దెకిచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు అధికార భాగాలు చేపట్టిన తర్వాత పేర్ని నాని సతీమణికి చెందిన గోదాముల్లో రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున మాయమయ్యాయని అధికారుల తనిఖీలో బయటపడింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇందులోనూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదాసీనత ప్రకటించారు. ఈయన పేర్ని నాని మీద మనకి కక్షలు కార్పణ్యాలు ఉంటే ఉండొచ్చు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో అన్న మాటలు ఏంటి అని అంటే, ఏమయ్యా నీకు ఏదైనా పగుందని అంటే పేర్ని నాని మీద ఉండొచ్చు, లేదో పేర్ని నాని వాళ్ళ అబ్బాయి మీద ఉండొచ్చు, అంతేగాని నువ్వు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఎందుకయ్యా నీకు ప్రతాపం కావాలి అని అంటే వాళ్ళిద్దరి మీద ఏమైనా కేసులు బుక్ చేసుకో అని చెప్పారు అనేసి దానికి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయనది నిజాయితీ గల మంచి విజన్ ఉన్న వ్యక్తి అనేసి ఆ రోజు పొగిడారు. ఏది ఏమైనా దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం, తొలుత పేర్ని జయసుధ గోడౌన్ మేనేజర్ మానస తేజ్ పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డితో పాటు మరో 2పై కేసులు నమోదు చేశారు. విచారణలో మానస తేజ్ కోటిరెడ్డితో పాటు మరో 2 మధ్య దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అంతేకాకుండా నాని కుటుంబ సభ్యులు బ్యాంకు ఖాతాలకు కూడా మానస్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితిలో తేడా వచ్చిన రేషన్ బియ్యం మొత్తానికి డబ్బులు చెల్లిస్తామని పేరు నాని కుటుంబం అధికారులకు లేఖ రాసింది. 3.37 కోట్లకు పైగా విలువైన బియ్యాన్ని మరి మాయమైపోయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. తొలుత 1,70,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పగా పేరు నాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించేసింది. 3 రోజుల కిందట మరో 1.67 కోట్ల రూపాయలు చెల్లించాలని అధికారులు పేరు నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. మరి పేరు నాని వీటిని చెల్లిస్తారో మరి ఏం చేస్తారో చూద్దాం. అయితే ఈ కేసులో A1గా ఉన్న జయసుధ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసులో A2, A3, A4, A5గా ఉన్న మానస్ తేజ్, కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఆ విచారణలో వీరు గోదాంలో బియ్యం మాయం వెనుక పేరు నాని ప్రమేయం ఉందని స్పష్టం చేసేశారు. దీంతో పోలీసులు పేరు నానిని ఈ కేసులో A6గా చేర్చి FIR నమోదు చేశారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో రాజకీయ వర్గాలలో నాని అరెస్ట్ అవుతారా అవరా అటు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. న్యాయ నిపుణులు మాత్రం రేషన్ బియ్యం మాయం కేసులో నాని పూర్తిగా ఇరుక్కున్నారన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కర్మ అనేది మాత్రం ఎవరిని వదలదు అనేది ఇప్పుడు దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది. మనం గమనించవచ్చు, ఎప్పటి వరకు ఫైర్ బ్రాండ్స్గా వెలిగినటువంటి కొందరు వైసీపీ నాయకులు పాపం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. వాళ్ళు కనిపించకుండా మాయమైపోయారు. ఒక విడుదల రజనీ కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్ని నాని గారు అయితే కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చాలా సుదూర ప్రాంతాలకు కనిపించినట్టు ఎక్కడో కనపడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు మన జగన్ గారు చేసినటువంటి హెచ్చరికలను భరించలేక మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ఏదైతేనో కర్మ అనేది మాత్రం ఎవరిని వదలదు అనేది స్పష్టంగా అర్థమైంది. మరి పేర్ని నాని అయితే త్వరలో అరెస్ట్ చేస్తారు అనే మాటలు అయితే వినబడుతున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.